గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఖమ్మం లేదంటే భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అన్నటువంటి హెడ్లైన్తో. ఇక బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం అంటూ ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కింద స్వీకరించిన అప్లికేషన్స్ పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారులను ఆదేశించారు. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 25,44,000కు పైగా అర్జీలు వచ్చాయి. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అనేది నిర్ణయం అయితే జరిగింది. ఇక రీల్స్ విషయానికి వస్తే లెఫ్ట్లో చూడొచ్చు. ఒకటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైసీపీ టీడీపీ నుంచి చెరో 4. మరో 2 గ్యారంటీల అమలుకు నేడు శ్రీకారం. 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్. చేవెళ్ల సభలో సీఎం ప్రారంభిస్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక ఉంటుంది. ఇవన్నీ న్యూస్ రీల్స్ లో చూడొచ్చు. ఇక మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం రేవంత్ సవాల్. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని వ్యాఖ్య. సింగరేణి ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా పథక ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక యువత స్వప్నాలతోనే వికసిత భారత్ అంటూ పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలో ప్రధాని మోదీ. తెలంగాణలో వచ్చేసి 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన అంటూ వార్తలిచ్చారు. ఇక భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీలు. విజయ సంకల్ప యాత్రలు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కనుమరుగయ్యే పార్టీ బీఆర్ఎస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటం విషయానికి వస్తే హామీలపై చర్చిద్దామా అన్నటువంటి హెడ్లైన్తో బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం సవాల్ అంటూ ఈ వార్తనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన హామీలు, తమ పార్టీ ఇచ్చిన హామీలు, చేస్తున్న హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సో సింగరేణి కార్మికులకు 1 కోటి రూపాయల బీమా పథకం షురూ చేసిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇక తెలంగాణ నుంచి పోటీ చేయండి రాహుల్ను కోరిన సీఎం రేవంత్. గృహజ్యోతి మహాలక్ష్మికి శ్రీకారం నేడే. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, 500కు గ్యాస్ సిలిండర్ అమలు. సీఎం రేవంత్ చేతుల మీదుగా చేవెళ్లలో ప్రారంభించి భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ. ఇక ఆంధ్రాకు ఆడను, నా తప్పు లేకున్నా రాజకీయ నేతల జోక్యంతో కెప్టెన్గా వైదొలగమన్నారు. ఆత్మగౌరవంపై ఏసీఏ పెద్దలు దెబ్బగొట్టారు. క్రికెటర్ విహారీ సంచలన ప్రకటన అంటూ వార్తనిచ్చారు. ఇక బీజేపీ నేత కుమారుడి కొకైన్ పార్టీ. సొంత హోటల్ రాడిసన్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు. శేర్లింగంపల్లి బీజేపీ నాయకుడి కొడుకు వివేకానంద నిర్వాకం. 2 యువతులతో పాటు మొత్తం 9 మంది హాజరు. నేరం ఒప్పుకున్న వివేకానంద, అతడితో సహా పలువురి అరెస్ట్. 2 బడా వ్యాపారులు, టాలీవుడ్ నిర్మాతలకు లింకులున్నాయి అంటూ వార్తనిచ్చారు. ఇక రమణ దీక్షితులపై టీటీడీ వేటు. దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన. ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా, నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా అంటున్న విహెచ్. డెక్కన్ కిచెన్ వివాదంలో నందకుమార్కు 1 నెల రోజుల జైలు. ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ మనకు టాప్ ఐటమ్స్ లో ఒకటి, తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న రాజాపురం గొంతెండుతోంది అంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. తాగునీటి కోసం అటు ఖమ్మం జిల్లా
వేంసూరులో మహిళలు రోడ్డెక్కారు అంటూ మరో వార్తలు. అంటే తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, నీటి కోసం బారులు తీరిన ప్లాస్టిక్ బిందెలు అంటూ ఈ రెండు వార్తలను ఇస్తూ నీటితో కటకటలాడుతున్నారు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక పేదరికానికి కొత్త కులమానం, పేదలెవరో మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం ఉంది, లేదంటే కోటీశ్వరులు దరఖాస్తు చేస్తారు. మేనిఫెస్టో గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా? బీఆర్ఎస్ బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం అక్కసు. పంపు సెట్ల వల్లే సాగు పెరిగిందంటూ వితండ వాదన. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించలేదంటూ వ్యాఖ్య. జీతాల వల్లే రైతు బంధు లేట్ అవుతున్నదని వెల్లడి. రైతు బంధు తేదీ మళ్లీ మారింది, సాయానికి కొత్త డెడ్లైన్ మార్చి 31. ఎడాపెడా తేదీలు మార్చేస్తున్న సీఎం. ఖమ్మం నుంచే పోటీ చేస్తా, నేనేం తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి? కాంగ్రెస్ పార్టీలో బీసీలంటే ఓట్లేసే మిషన్లేనా? కొత్త వాళ్లకు సీట్లు ఇస్తామంటే మేమెట్టుపోవాలి? పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఫైర్. ఇక జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ. టీచర్ పోస్టులు మరో 5,973. భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. ఏటా 2 సార్లు టెట్. జూన్ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నింట్లో దోపిడీకి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నింటినీ బయటకు తీస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకు ఉన్న మెదడు కూడా లేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఇచ్చారు. 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 27 రాష్ట్రాల్లో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. బతికున్నోళ్లు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండు. చనిపోయిన రైతులు బతికున్నారని రైతు బంధు పైసలు స్వాహ. రైతు బంధు బీమాలో 2 కోట్ల చీటింగ్. కొందుర్గు ఏఈఓ శ్రీశైలం అరెస్టుకు సంబంధించి వార్త ఇది. దళిత బంధు డబ్బుల కోసం ఆందోళన. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజురాబాద్ లబ్ధిదారుల యత్నం. మార్చి 31 లేఅవుట్ల రెగ్యులరైజేషన్. 2020లో ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్న వాళ్లకు ప్రయోజనం ఉంటుంది. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఒక్క రోజులోనే తెగిపోయింది. విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన. ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి. మరుసటి రోజే ఘటన. సందర్శకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. వైసీపీ టీడీపీల నుంచి చెరో 4. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. అభివృద్ధి నా పంతం. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. శ్రీకాకుళం రా కదలిరా సభలో చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఎట్టకేలకు అనర్హత. 8 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల ముంగిట వేటు. టీడీపీ వైసీపీల నుంచి చెరో 4. స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం. చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది అంటున్న షర్మిల. మా పొత్తు సూపర్ హిట్. చెడగొట్టేందుకు శతవిధాల జగన్ యత్నాలు అంటున్న బాబు. రాజకీయాలకు విహారీ బలి. ఆంధ్రకు యువ క్రికెటర్ గుడ్ బై. నెక్స్ట్ సాక్షి. కుప్పంలో కృష్ణమ్మ. కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం జగన్. బీడు భూముల్లోకి బిరబిరా అంటూ వార్తను హైలైట్ చేశారు. కృష్ణా జలాలను నిన్న విడుదల చేసినటువంటి క్రమంలో కుప్పంలో కృష్ణమ్మ అన్నటువంటి హెడ్లైన్తో ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.